అండ్ సెకండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మనకు రాచర్ల గేట్ దగ్గర ఉన్న ఐ మీన్ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది కదా సార్ అక్కడ. సో దీని మీద మీ టేక్ ఏంటి సార్? అది నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అండి, ఓకే, రాచర్ల గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఒకటి, దానికి మూలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ కావాలి అక్కడ. సో నిరంతరం రైల్వే గేట్ పడటం మూలన ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటా ఉంది అక్కడ. దీనికోసం నేనేం చేశానంటే కృష్ణశెట్టిపల్లి భీమలింగేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దుప్పల తిప్ప, కొండపేట, పాములపల్లె మీదుగా మేకలనరువు తిప్ప నుంచి కోల్డ్ స్టోరేజ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చి బైపాస్ రోడ్ వచ్చినట్టు నేను ఆ రోజు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి నేను చేయించి, ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ కూడా వాళ్ళకి నేను గవర్నమెంట్ నుంచి వాళ్ళకి చేయించి సర్వే కూడా చేయించాను, టెండర్స్ కూడా పిలిచాను. ఈ లోపల ఏమైపోయిందనంటే ఈ టెండర్స్ పిలిచిన తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ మారడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ గవర్నమెంట్కి లేదు. ఎంతసేపు ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసినంత మాత్రాన ట్రాఫిక్ సమస్య తీరదు. బైపాస్ వచ్చేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పడితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది, బయట నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ ఆ విధంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ రెండవది వచ్చేటప్పటికి ఓవర్ బ్రిడ్జ్ సమస్య కూడా పరిష్కారం కావడం జరుగుతుంది. రేపైతే క్లియర్ గా బైపాస్ రోడ్ నిర్మాణం చేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయడం ద్వారా ఈ ట్రాఫిక్ సమస్యను కానివ్వండి, ఈ యొక్క దీన్ని కానీ పరిష్కారం చేయడం ఖచ్చితంగా చేస్తాను నేను రేపు వచ్చిన. అంటే అది మీ పైప్ లైన్ లో ఉందా సార్? అంటే మీరు వచ్చిన తర్వాత దాని మీద చేద్దామనే పైప్ లైన్ ఉందా అంటున్నారు సార్? ఖచ్చితంగా ఉంది. నేను ఆ రోజు పనులు మొదలు పెట్టించారు, సర్వే చేశారు, వాళ్ళందరికీ ఇవి ఇచ్చారు, టెండర్స్ కూడా పిలిచారు. టెండర్స్ పిలిచే దశలో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అది ఖచ్చితంగా దాన్ని మనం చేయిస్తాను, నేను దాన్ని ఖచ్చితంగా చేయిస్తాను. ఓకే సార్. అండ్